ఏం ఆశించకుండా ఇచ్చేది ఉచితం. అధికారం కోసం నేతలు జపించే మంత్రం ఉచితం. స్టేట్ ఏదైనా పార్టీ ఏదైనా అందరిది ఉచిత తంత్రమే. మేము అధికారంలోకి వస్తే అది ఫ్రీ ఇది ఫ్రీ అంటూ గప్పాలు కొడతారు లీడర్లు. పవర్లోకి వచ్చాక తూతూ మంత్రంగా కొన్ని ఉచిత పథకాలను అమలు చేస్తున్నారు. అయితే రాజకీయ పార్టీలు అందిస్తోన్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర స్థాయిలో స్పందించింది. తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. పవర్లోకి వచ్చేందుకు పార్టీలు ఎడాపెడా హామీలు ఇస్తున్నాయా? ఉచితాలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయా? ఫ్రీ స్కీమ్లతో దేశాభివృద్ధికి విఘాతం తప్పదా? ఎందుకు ఈ ఉచితాలు? ఈ అంశంపైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్. నిజానికి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మొదటగా వినిపించేది ఉచిత పథకాలే. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీల వర్షం కురిపిస్తూ ఉంటారు నేతలు. పల్లె పట్నం అనే తేడా లేకుండా ఉచితాలు ప్రకటిస్తూ ఉంటారు. సంక్షేమ పథకాల పేరుతో ఉచితాలకు తెరలేపుతుంటారు. అందులో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఉంటుంది. ఒకచోట వస్తువులు ఫ్రీగా ఇస్తే మరో చోట సంక్షేమ పథకాలతో డబ్బులు ఖాతాల్లో వేస్తూ ఉంటారు. పేర్లు మారినా ఫ్రీ ఆఫర్లు మాత్రం ఒకటే. సంపన్నులకు ఉచితాలు ఎందుకు అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. భూస్వాములకు కూడా ఉచిత విద్యుత్ అందించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికలకు ముందే ఉచిత పథకాలను ప్రకటించే సంస్కృతిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు సౌకర్యాలు అందించాలని ప్రభుత్వ ఉద్దేశం మంచిదే, కానీ వారిని దేశాభివృద్ధిలో భాగం చేయాలని ధర్మాసనం సూచించింది. ఎన్నికల ముందే రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఎందుకు తీసుకొస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశాభివృద్ధికి ఆటంకం కలిగించే విధానాలపై పునఃసమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేసింది. తమిళనాడు ఎన్నికల వేళ డీఎంకే ఉచిత విద్యుత్ ప్రతిపాదనపై దాఖలైన పిటిషన్పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యుత్ ఛార్జీలు చెల్లించే స్తోమత లేని వారికి ఉచిత విద్యుత్ అందిస్తారంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి ఉచిత పథకాలు తమిళనాడులోనే ప్రారంభమయ్యాయి. మద్రాస్ సీఎంగా కామరాజ్ 1954-63 మధ్యలో విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత భోజనం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1967లో డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై ఉచిత పథకాలను ముందుకు తీసుకొచ్చారు. ఇక 2006లో డీఎంకే ఏకంగా ఓటర్లకు కలర్ టీవీలు అందించింది. ఉచితాలతో అటు డీఎంకే ఇటు అన్నా డీఎంకే తెగ పోటీ పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉచిత హామీల సునామీ మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉచితాల కల్చర్ పెరిగిపోయింది. రాష్ట్రం విభజన తర్వాత కూడా ఉచితాలు కొనసాగాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఉచిత హామీలు ఇచ్చాయి. ఉచితాలను అమలు చేసేందుకు అవసరమైన నిధులు ఎలా సమకూరుతాయి అనేది $1 మిలియన్ ప్రశ్న. పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేసే డబ్బే ఉచితాల కోసం ఖర్చు చేస్తారు. ఓ విధంగా చెప్పాలంటే మీ కుడి జేబులో డబ్బు తీసుకొని ఎడమ జేబులో పెట్టుకున్నట్టేనని ఆర్థిక నిపుణులు చెప్తారు. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా హామీలు ఇస్తే ఇబ్బంది లేదు, లేదంటే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఉచిత విద్యుత్తు, నగదు బదిలీ కొంతమేర అణగారిన వర్గాలకు మేలు చేస్తుందనే అభిప్రాయం లేకపోలేదు. సబ్సిడీ ఆహారం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి సంక్షేమ చర్యలు మానవ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ల్యాప్టాప్లు, టీవీలు, బంగారు నాణేలు, నగదు వంటి ఉచితాలు ఆర్థిక అవసరాలకు బదులుగా రాజకీయ లక్ష్యాలకు దారితీస్తున్నాయి. ఉచితాల విషయంలో పార్టీలతో పాటు ఓటర్లలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది.